నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏది దేవుని క్రియో తెలుసా? ఏది దేవుని క్రియో తెలుసా? ఏది దేవుని క్రియ? ఈ లోకంలోని దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, నీకు విశ్వాసం ఉందా? ఆ విశ్వాసంతో పాటు నీకు ఉండవలసింది కూడా ఏముండాలంటే క్రియ ఉండాలి. విశ్వాసం లేని క్రియ ఏంటంటే అది మృతం అని చెబుతున్నారు. దేవుని క్రియ ఏది అని మనం ఇక్కడ గ్రంథంలో చూస్తే, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఆయన పంపిన వాని యందు, తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన పట్ల మీరేముంచాలంట? విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచుటయే ఏంటంట? దేవుని క్రియ అని చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, మరలా నేను భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అని చెబుతాను. మనిషిలో కరువైపోయేది ఏమిటి అని అంటే విశ్వాసం. మనిషికి ఏమి లేదు అని అంటే విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని మొత్తం విశ్వాసుల జాబితా అక్కడ కనబడుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఏం కలిగి ఉండాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఒక ఆమె ఈ విశ్వాసం గురించి చెబుతూ ఉంటే ఒక సేవకుడు విని వాడి ఇంటి ముందు దిబ్బ ఉందంట. ఆ దిబ్బ పోవాలని అక్కడ సేవకుడు ఏం చేశారంటే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కంబళి చెట్టు పొయ్యి సముద్రంలో పడమంటే పడిద్ది అని అంటే, పడిద్దా అని మా ఇంటి ముందు ఒక దెబ్బ ఉంది, దానికోసం ప్రార్థన చేద్దానని ఆమె తలుపేసుకొని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉందంట. దేనికోసం? ఆ దెబ్బ పోవాలని ప్రార్థన చేసిందంట. చేసిన తర్వాత ఉదయాన్నే నైట్ మొత్తం చేసింది. ఉదయాన్నే తలుపు తీసి చూస్తే ఆ దెబ్బ అక్కడే ఉందంట. అప్పుడు ఆమె అందంట, నాకు ముందే తెలుసు ఇది పోదు అని. అంటే ఆమె ప్రార్థన ఎలా చేసింది? ఆ దెబ్బ పోవాలి ప్రభా, ఆ దెబ్బ పోవాలి. పోయిద్దంటవా? ప్రభా ఆ దెబ్బ తీసేయాలి. పోయిద్దే పోదా? అయినా ఆమెలో ఏముంది? అవిశ్వాసం. విశ్వాసంతో ప్రార్థన చేయలా.
మనిషికి అది ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా ఒక విషయం అడుగుతున్నావంటే దేవుడు నాకు అది ఇచ్చారు అనే నమ్మకం, విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రయాణమే వెళుతున్నావు, ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రార్థన ఏమని చేసుకుంటారు? ప్రభువా, నేను వెళుతున్న ప్రయాణంలో తోడుగా ఉండు ప్రభువా, రాకపోకల యందు కాపాడు ప్రభువానని ప్రార్థన చేసుకొని వెళతారు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు కాపాడుతారంటవా దేవుడు? లేకపోతే వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడైనా తిరిగి వచ్చేటప్పుడైనా ఏదో ఒక దెబ్బ తగిలింది అనుకో, నేను ముందే అనుకున్నా దేవుడు నా ప్రార్థన వినడు, నాకు ఇటు జరిగిద్దని ముందే అనుకున్నా. నువ్వు ముందే అనుకొని ప్రార్థన చేసినవు కాబట్టి జరుగుతుంది. ఏమి లేదు నీలో, విశ్వాసం లేదు. దేవుడు నన్ను కాపాడుతారు, దేవుడు నన్ను రక్షిస్తారు, దేవుడు నా ప్రయాణమంతలో నడిపిస్తారు, నాకు జ్ఞానాన్ని ఇస్తారని నువ్వు నమ్మి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజున విశ్వాసంతో ప్రార్థన చేయట్లా. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, ఆయన పంపిన వాని యందు మీరేముంచాలంట? విశ్వాసం ఉంచుటయ్యే అది దేవుని క్రియ అని చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. ఒక విషయం అండి, లోకంలోనే ప్రతిదినము కూడా అపవాది ఎవరిని మింగుదలని గద్దించు సింహం వలె తిరుగుతున్నారు. ఒక విషయం గమనించండి, ఈ లోకం విడిచిన తర్వాత నీ మట్టుకు నువ్వు అంటే ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు నిన్నే లెక్క అడుగుతారు. ప్రార్థన పెట్టినప్పుడు, కూడిక పెట్టినప్పుడు, ఆరాధనప్పుడైనా నువ్వు చేసే నీ నిర్లక్ష్యం, నువ్వు చేసే పని దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచకపోవటం వలన అది నీకే ప్రమాదం అండి. ఎవరికి అవకాశం ఇస్తున్నావంటే అపవాదికి అవకాశం ఇస్తున్నావు. నువ్వు అపవాదికి అవకాశం ఇవ్వటం వలన నీలో సంతోషం లేదు, నీలో ఆనందం లేదు. ప్రార్థన జరిగే సమయాల్లోనే చూడండి, చాలా మంది ప్రార్థన జరుగుతూ ఉంటే అప్పుడే పనులు చేస్తూ ఉంటారు, అప్పుడే బట్టలు ఉతుకుతుంటారు, అప్పుడే బోళ్ళు తోముతుంటారు, అప్పుడే అన్ని చేస్తూ ఉంటారు. సేవకుడు వచ్చి పాటలు పాడి పాటలు అయిపోయిన తర్వాత వాక్యం చెబుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? చివరి ప్రార్థనకి పరుగున వస్తారు. పనికి వెళ్ళేటప్పుడు అలాగే వెళుతున్నావా? ప్రయాణమై ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అలాగే వెళుతున్నావా? అంత లేటుగా అంటే అంత నిర్లక్ష్యంగా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ముందే వెళతారు. అంటే ఇప్పుడే అవ్వదులండి, ఇంకా చెబుతారు, ఇంకొంచెం సేపు చెబుతారు, ఇప్పుడే అవ్వదు అని నిర్లక్ష్యం. నువ్వు దేవుని మందిరానికి ప్రార్థనకు నువ్వు ప్రారంభం నుంచి నువ్వు ఉండాలి. నువ్వు దేవుని పని విషయాల్లో, దేవుని మందిరానికి వెళ్ళే విషయాల్లో నువ్వు ముందు వెళితే మిగతా పనులన్నీ కూడా నువ్వు ముందే చేస్తావు. దేవుని పని విషయాల్లో నువ్వు నిర్లక్ష్యం చేస్తే మిగతా అన్నీ కూడా నీకు నిర్లక్ష్యమే అయింది. క్రైస్తవుడు అన్ని విషయాల్లో ముందే ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళే విషయాల్లో, చేసే విషయాల్లో, అన్ని విషయాల్లో ముందే చేస్తారు, ముందే వెళతారు. కానీ దేవుని దగ్గరకు రావడానికి మాత్రం, ప్రార్థనకు వెళ్ళడానికి అన్ని విషయాల్లో ఏం చేస్తారు? అన్ని సమయాల్లో నిర్లక్ష్యం చేస్తారు. అందుకనే అపవాది మిమ్మల్ని శోధిస్తుండవు. మీలో ప్రార్థన లేకపోవటం వలన, దేవుని పట్ల ఆసక్తి లేకపోవటం వలన, దేవుని పట్ల మీకు విశ్వాసం లేకపోవటం వలన ప్రార్థన జరిగేటప్పుడే అన్ని ఆటంకాలు వస్తాయి. ప్రార్థన జరిగేటప్పుడే నువ్వు వాక్యాన్ని నువ్వు వినుకోకుండా అన్ని ఆ సమయాల్లోనే నీకు ఆటంకం వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. రేపొద్దున దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. నీ పక్కెమటోళ్ళని అడగరు, నీ బంధువులను అడగరు, ఎవరిని అడగరు, నీ మట్టు నిన్నే లెక్క అడుగుతాడు. భార్య భర్త విషయాల్లో కూడా అంతేనండి.
భర్త తప్పు చేస్తే భర్తను అడుగుతారు, భార్య చేస్తే భార్య, పిల్లలు చేస్తే పిల్లలు, ఎవరి మట్టుకు వాళ్ళే అడుగుతారు దేవుడు. నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థనలో నీ జీవితం ఎలా ఉంది? దేవుని పట్ల నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఎప్పుడన్నా పరీక్షించుకున్నావా? ఇక ఎప్పుడు ప్రతిదినము కూడా, ప్రతిరోజు ప్రతిదినము ఇక సేవకుడు బతిమిలాడి చెప్పడమే. సేవకుడు ఎంతవరకు ఇక వచ్చి అలా ఉండుండి ఎలా ఉండుండి ఇక ప్రతిదినము చేస్తూ ఉంటే నువ్వు చేసే ప్రతిదినము క్రియలో దేవుడు అక్కడ లెక్క రాస్తాడు. ప్రతి ఒక్కటి గమనించుకోవాలండి. నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, లేకపోతే నా భర్త అలా ఉండో, నా భార్య ఎలా ఉన్నారు. కుటుంబం కట్టుకోవడం మంచిది, కట్టుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారని నువ్వు నీ మట్టుకు నువ్వు జాగ్రత్త లేకపోతే ఏం చేస్తావు? నిన్నే అడుగుతారు, వాళ్ళు అడగడు. అర్థమైందా? ప్రభు మరి అక్కడికి వెళ్ళిందా? ప్రభు వాళ్ళు అట్టున్నారు, ప్రభు ఇట్టున్నారంటే వాళ్ళకి శిక్ష పడిద్ది. మరి నీకు పడదప్పుడు నీకు పడిద్ది. అర్థమవుతుందండి? ఒకరి విశ్వాసాన్ని చూసి, వాళ్ళు కలిగి ఉన్న విధానం చూసి, మంచి లక్షణాలు చూసి ఆ విధంగా ఉండాలి. కానీ వాళ్ళు అలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని కానీ నువ్వు చేస్తే అది నీకు ప్రమాదం. వాళ్ళు అక్కడికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, అవి కొంటున్నారు, ఇవి కొంటున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అవి చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని గన నువ్వు పక్కమట వారి విషయాలు పట్టించుకొని నువ్వు అలాగే జీవిస్తే వాళ్ళు నరకానికి వెళతారు, నువ్వు నరకానికి వెళతావు. అర్థమవుతుందండి? ఎందుకండి వాళ్ళు అలా చేశారు, ఎలా చేశారని వాళ్ళ పోలి వాళ్ళ విషయాల్లో తీసుకుంటారు. కానీ ఎవరైనా మరి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నా, వాక్యము చదువుతున్నా, వాక్యం చెబుతూ ఉన్నా, మంచి లక్షణాలు కలిగి ఉంటే, మంచి మాటలు మాట్లాడుతుంటే అవి తీసుకోరు. మనిషి ఎప్పుడు కూడా చెడుని తీసుకుంటాడు కానీ మంచిని తీసుకోరు. మంచిని తీసుకుంటే నీ జీవితం బాగుంటుంది. నీ నోటితో ఎప్పుడు వ్యర్థమైన మాటలేనా? ఎప్పుడు నువ్వు మారేది? ఎప్పుడు నువ్వు మారు మనసు పొందేది? ఒక్కసారి గమనించండి. దేవుని క్రియ ఏది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం కలిగి ఉండటయే దేవుని క్రియ. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.